ఆయన గుడ్ మార్నింగ్. ఈరోజైతే మార్కెట్కి అయితే లేట్గా అయితే వెళ్ళడం జరిగిందన్న. ఇంటికాడ చిన్న చిన్న పనులు చూసుకొని వెళ్ళడం అయితే జరిగింది. మార్కెట్కి వెళ్తారికి మనకైతే 12 అక్కన అయిందన్న. వీడికి వచ్చేసరికి ఆటో స్టాండ్ కట్టుకు వచ్చేసరికి అర్ధగంట పట్టిందన్న. మొత్తం 12:30కి అయితే ఇలా పాయింట్ మీద అయితే పెట్టడం అయితే జరిగిందన్న. బేరం అయితే ఏమైద్దో ఏమో, దానికి తోడుగా మనమైతే ఈ బంగాళదుంప ప్లస్ టమాటా వేసామన్న. బంగాళదుంప అయితే పర్ఫెక్ట్గా గుడ్ కండిషన్లో ఉంది. టమాటా అయితే అన్న చాలా మోసపోయడం అయితే జరిగింది మన కమిషన్ ధర వేసేట్లయితే. ఈరోజు అయితే పైన వరకు అయితే నిగనిగలాడే కాయలు వేశారు, కింద మొత్తం కూడా పండ్లు పుచ్చులు అన్నీ ఉన్నాయన్న. దానివల్ల ఈరోజు అయితే మనం ఫుల్గా లాస్ అయితే వస్తామన్న. కస్టమర్ బాక్సులు పోసిన తర్వాత వస్తురు కానీ చూస్తురు వెళ్ళిపోతురు, వస్తురు చూస్తురు వెళ్ళిపోతురు. టమాటా పుచ్చుంది అంటారు, మెత్తగా ఉంది అంటారు అన్న. ఇక లాస్ట్ వరకు ఎలా అమ్మాలనో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇది ఫుల్గా అయితే ఈరోజు అయితే మనకైతే లాస్ అయిన టమాటా. ఇందులో 100 రూపాయలు కూడా రాదన్న. బట్ మనకు బాక్స్ పడ్డ రేటుకు అమ్మేస్తేనే గగ్గనం ఈరోజు. ఇంకా లాస్ రాకపోతే చాలు మనమే. ఇక బెండకాయ అయితే అన్న మొన్నటికి నిన్నటికి చాలా అయితే డిఫరెంట్ అయితే వచ్చిందన్న. అందువల్ల ఇక 20 రూపాయలు పెట్టి మొత్తం అయితే అమ్మేశాను. ఇక లాస్ట్ వరకు టమాటా కూడా అన్న 100కు 4 పెట్టి అయితే అమ్మడం అయితే జరిగిందన్న. ఫస్ట్ 40 రూపాయలు పెట్టాను, ఎవరు రావడం లేదని. మళ్ళీ 3 పెట్టాను, ఇంకా ఎవరు రావడం లేదు. ఇక లాస్ట్ వరకు ఇక టమాటా మీద పడుద్దేమో అని ఇక 100కు 4 కేజీలు పెట్టడం అయితే జరిగిందన్న. అప్పుడు కస్టమర్లు అయితే ఇక రావడం అయితే జరిగిందన్న. ఇక మొత్తానికైతే టమాటా అయితే గింత వరకు అయితే వచ్చిందన్న. 2 బాక్సులు టమాటాకు బాక్సున్నర టమాటా అయితే అమ్మేశాను. 1/2 బాక్సు టమాటా మాత్రమే ఉన్నదన్న. ఈరోజు ఇక ఆలుగడ్డ అయితే అన్న కేవలం మనం 52 కేజీలు వేసుకుంటాను. 12 కేజీలు మాత్రమే అమ్మాను, 40 కేజీలు మాత్రమే ఇక మన బ్యాగ్లో అయితే ఉన్నదన్న. ఇక మొత్తానికైతే ఈ విధంగా అయితే వ్యాపారం అయితే జరుగుతుందన్న. ప్రతిరోజు లాభాలు రావాలంటే రావన్న మనకు. ఏదో ఒక రోజు ఇలాంటి రోజు అనేది మనకైతే తప్పకుండా ఉంటుందన్న. లాస్ట్ వరకు వస్తే అన్న టమాటా అయితే ఒక చిన్న మెత్తబడి ఒక 4 కేజీల గట్టికాయ అయితే ఉన్నది. మన షాప్ మన బండి పాయింట్ ఎదురుగానే బాబాయ్ అయితే ఐరన్ చేస్తాడు. ఇక బాబాయ్కి అయితే ఇవ్వడం అయితే జరిగిందన్న. బాబాయ్ 4 కేజీలు 100 చొప్పున చేసి మిగిలిన ఒక 4 కేజీల టమాటా కూడా ఫ్రీగానే అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది కొద్దిగా మెత్తబడింది, పుచ్చు అయితే లేదు అందులో. మెత్తబడి ఉన్న వాళ్ళు ఒరుగులు పెట్టుకుంటా అంటే ఇచ్చేసాను ఫ్రీగానే. ఇక బాబాయ్ ఎదురుగానే ఉంటాడు కాబట్టి ఎప్పుడు మన కోసం హెల్ప్ చేస్తూ ఉంటాడు కాబట్టి అందువల్ల ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరిగిందన్న. బాబాయ్ అయితే చాలా మంచోడు, అందువల్ల ఇవ్వడం అయితే జరిగిందన్న. ఇక మిగతాదైతే మనకు బంగాళదుంప బస్సాలను మొత్తం పోసాను, అమ్ముడు పోద్దేమని ఆశతో పోసానన్న. కానీ ఇది కూడా లాస్ట్ వరకు అయితే ఏమాత్రం కూడా అమ్ముడు పోలేదన్న. మొత్తం 12 కేజీలు అయితే అమ్మినాం మన ఈరోజు బంగాళదుంపలు అయితే. 40 కేజీలు అయితే బ్యాగులోకి ఎత్తుకొని అయితే బ్యాగ్లోకి ఎత్తుకున్నాను ఇక మొత్తం. ఇక ఎందువల్ల అంటే ఇక కస్టమర్లు కూడా రావడం లేదు. ఆల్రెడీ చెప్పా కదన్న, ఇక్కడ బేరం ఓన్లీ 7:30 వరకు అయితే బేరం అయితే జరుగుద్దన్న. ఇక సరుకు అయితే మొత్తం ఇది బంగాళదుంప అయితే బ్యాగ్ జోక్కొని బ్యాగ్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాతకి ఇక లెక్క అయితే మీకైతే చూపిస్తాను. ఈరోజు వచ్చింది అయితే మొత్తం సరుకు అయితే మనకైతే 2550 రూపాయలు అయితే కొనడం అయితే జరిగిందన్న. అందులో మనం అయితే 1930 రూపాయలు అయితే క్యాష్ అయితే వచ్చిందన్న మొత్తము, ఆన్లైన్ 2 కలిపి. అందులో బెండకాయ తీస్తే మనమైతే 1730 రూపాయలు అయితే వచ్చింది. అందులో మనమైతే పెట్టుబడి తీసేస్తేనే మనకైతే 820 రూపాయలు అయితే మైనస్ అయితే వచ్చిందన్న. ఇంకా 400 కేజీలు అమ్మితే లెక్క అయితే మనకైతే మిగిలిన 40 కేజీలు అమ్మితే ఇక ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలుస్తుందన్న. రేపైతే అమ్మి వీడియో అయితే అప్లోడ్ పెడతా. అప్పటి వరకు మన వీడియో లైక్ చేయండి. అప్పటి వరకు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి నేనైతే ధన్యవాదాలు చెప్తున్నాను. ఉంటా అన్న.